అవర్ ఛానల్ విక్కీ అండ్ లక్కీ టాక్స్. సో ఈరోజు వీడియో ఆల్రెడీ మీరు thumbnail చూసి వీడియోలోకి వచ్చేసారు. సో చాలా రోజుల తర్వాత లంచ్లోకి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. నా స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా చేస్తానో ఈరోజు మీకు చూపిస్తాను. బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకున్న వాళ్ళకి ఒక్కసారి నా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. అబ్బా ఇంత సింపుల్ అని అనుకుంటారు. సో నేను బిర్యానీ అంటే పెద్ద హడావిడి చేయను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి చాలా సింపుల్గా చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. బిర్యానీ చేయడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను, చూపిస్తాను రండి. సో ఇవన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అయితే నేను ఒక 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి చికెన్ని మ్యాగినేషన్ చేసుకుందాం. సో ఫస్ట్ నేనైతే ఈ నాన్ వెజ్ కర్రీ మసాలా పేస్ట్ తీసుకున్నాను. ప్రియా నాన్ వెజ్ కర్రీ మసాలా పేస్ట్ అంటే మీకు బయట దొరుకుతుంది. సో ఇన్ కేస్ మీ దగ్గర లేకపోయినా ఓకే, లీవ్ ఇట్. ఇది స్కిప్ చేసి దీనికి బదులు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది నేను యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 2 tablespoon వరకు కారం, రుచికి తగినంత ఉప్పు, 1 tablespoon వరకు హోమ్మేడ్ గరం మసాలా వేసాను, 1 tablespoon వరకు చికెన్ మసాలా, నిమ్మరసం. సో దట్స్ ఇట్. ఇవే ఇంగ్రీడియంట్స్ నేను యూస్ చేస్తాను చికెన్ బిర్యానీకి. ఈ మసాలాస్ అన్నీ కూడా చికెన్కి మనం బాగా పట్టించాలి. సో చికెన్ ముక్కకి మసాలా ఎంత బాగా పట్టించి ఎంత బాగా మనం మసాజ్ చేస్తే మనకి చికెన్ పీస్ అంత సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. మసాలాస్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టించాం కదా, మూత పెట్టి ఒక 1/2 hour రెస్ట్లో ఉంచాలి. 1/2 hour బయట అయినా పెట్టచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు. 1/2 kg చికెన్కి 1/2 kg వరకు బాస్మతి రైస్ తీసుకొని సోక్ చేశాను. కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను రైస్. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. సో మన సైడ్ ఉంటుంది కాబట్టి మీరు మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి. నా దగ్గర లేదు, నేను స్కిప్ చేశాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాక చికెన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ రైస్ని కుక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసి బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, నిమ్మరసం, చికెన్ మసాలా, అలానే లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసి బాయిల్ చేసుకోండి ఫస్ట్ వాటర్ని. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేయాలి. సో ఈలోపు మనం చికెన్ చూద్దాం. చికెన్ ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది. సో చూసారు కదా, ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. సో ఇంకో 2 minutes ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ. ఈ చికెన్లో ఇంకా ఎటువంటి మసాలాస్ మనం యాడ్ చేయక్కర్లేదు. ఒకవేళ సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇటైతే వాటర్ పెట్టుకున్నాను, ఇటైతే చికెన్ ఫ్రై అవుతుంది. సో ఈ చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎగ్గిస్తాను పది నీకు. సో ఈ చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులో వాటర్ కూడా బాయిల్ అయింది. సో రైస్ వేసేసుకుందాం. సో రైస్ వేసుకున్నాం కదా, రైస్ని 70% కుక్ చేసుకోవాలి. సో రైస్ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయితే మనం బిర్యానీ చాలా ఈజీగా చేసేయచ్చు. లక్కీ చూసారా, నేను మాట్లాడుతుంటే తను మాట్లాడేస్తుంది, నేను సైలెంట్గా ఉంటే తను సైలెంట్గా ఉంది. అందుకే ఆ క్లిప్స్ యాడ్ చేశాను, ఎంజాయ్ చేయండి. రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. 70% వరకు అయితే కుక్ చేసేసాం. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బిర్యానీ బేసన్లో చికెన్ ఫ్రై అంతా వేసేసి ఒక 6 to 7 pieces వరకు వదిలేయండి. రిమైనింగ్ అంతా వేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి రైస్ వేసుకోవాలి. సో రైస్ మొత్తం వేసేయండి, లేయర్ కింద వేసేయండి. సో మధ్యలో మీరు కావాల్సితే కొత్తిమీర, చికెన్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ మసాలాస్ మనకి సరిపోతాయి, లేదంటే ఎక్కువైపోతుంది మసాలా. సో నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా వేసుకోండి. మనం 6 to 7 pieces వరకు చికెన్ వదిలేసాం కదా, ఆ చికెన్ ఇలా టాప్ లేయర్లో వేసుకోవాలి. నెక్స్ట్ 1 tablespoon వరకు నెయ్యి వేసుకోండి. చికెన్ బిర్యానీకి నెయ్యి కూడా ఉండాలి, నెయ్యి లేకపోతే టేస్ట్ బాగోదు. అండ్ లాస్ట్లో నిమ్మరసం వేసుకోండి. అండ్ ఇంకా మనం కుక్ చేసుకున్న రైస్ వాటర్ ఉంది కదా, ఆ రైస్ వాటర్ చివర్లు వేసుకోండి. కొద్దిగా అక్కడక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది కాబట్టి స్టీమ్ బయటికి పోకుండా సిల్వర్ ఫాయిల్తో ఇలా కవర్ చేయండి. సో మీ దగ్గర ఈ సిల్వర్ ఫాయిల్ లేకపోతే న్యూస్ పేపర్, టిష్యూస్ కూడా పెట్టి మూత పెట్టి దీని మీద ఏదైనా బరువు పెట్టి జస్ట్ 10 minutes లో ఫ్లేమ్లో దమ్ చేస్తే సరిపోతుంది.
చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది. సో బిర్యానీ అయిపోయిన తర్వాత వెంటనే తీసేయకుండా ఒక 15 to 20 minutes అలా వదిలేసి తర్వాత మీరు బిర్యానీ చూడండి. వావ్, చాలా బాగా వచ్చింది. చూసారు కదా, బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. రైస్ కూడా మెత్తగా అవ్వలేదు, పర్ఫెక్ట్గా కుక్ అయింది, పొడి పొడిగా. సో ఇప్పుడు ఈ బిర్యానీని మీరు మొత్తం ఒక్కసారి కలిపేసుకుంటే మసాలా అంతా కూడా మనకి రైస్కి పడుతుంది. సో నేను కలిపేసి ఆ రైస్ అంతా కూడా ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేస్తాను. నేను ఈ బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ కానీ ఫుడ్ కలర్ కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. అయినా బిర్యానీ ఎంత టేస్టీగా వచ్చిందంటే సో నేను మాటల్లో చెప్పలేను. సో చాలా టేస్టీగా వచ్చింది. చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో నేను చెప్పిన ఈ ప్రాసెస్ మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నేను కూడా చాలా రోజుల తర్వాత చికెన్ బిర్యానీ చేశాను, అదే ఫ్రై పీస్ బిర్యానీ చేశాను. సో ఈరోజు ఇంకా లంచ్లోకి ఫుల్ కుమ్మేయాలి. సో చూసారు కదా లెగ్ పీస్ ఎంత సాఫ్ట్గా ఉందో. సో మరి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఎలా ఉంది ఏంటి అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.